హలో అండి, వెల్కమ్ టు కొత్త ఆవకాయ. ఇవాళ నేను ఆలు టొమాటో కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. నేను ఇది నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకుంటానో జస్ట్ రెగ్యులర్ రెసిపీ లాగా చూపిస్తున్నానండి. నేను ఈ కూర స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో నేను ఆయిల్ వేసాను. పొటాటో కర్రీ అంటే జనరల్లీ కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుందండి, లేకపోతే కూర కొంచెం డ్రైగా అనిపిస్తుంది మనకి. సో ప్యాన్ వేడెక్కి ఆయిల్ వేసాక ఆయిల్ కాగిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత నేను పోపు వేసుకుంటున్నాను. పోపు కోసం ఫస్ట్ నేను మినపప్పు, శనగపప్పు వేసుకుంటానండి. జనరల్లీ నేను ఏదైనా కూరల్లో ఫస్ట్ మినపప్పు, శనగపప్పు పోపు వేయాలంటే ఫస్ట్ పోపులో ఇవే వేస్తానండి. ఆవాలు, జీలకర్ర లాస్ట్లో వేస్తాను. ఎందుకంటే పప్పులు వేగేలోపు అవి ఎక్కువ వేగినట్టు కానీ మాడినట్టు కానీ అయిపోతుంది టేస్ట్, అందుకని. ఇప్పుడు నేను మినపప్పు, శనగపప్పు వేగిన తర్వాత ఇందులో నేను కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నానండి పోపులో. ఈ ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత అంటే కాస్త చిటపట ఆడతాయి కదా, ఆ చిటపట్లు ఆడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి 3 యాడ్ చేసుకుని వేయించుకుంటున్నానండి. ఈ అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా మరీ ఎక్కువ వేగించేస్తే బాగోదండి. అందులో ఉన్న టేస్ట్ మనకి తెలియాలి అంటే అవి కాస్త వేగి కమ్మటి వాసన వచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు కూడా నాకు ఇక్కడ కొన్నిసార్లు బాగా ఫ్రెష్ పసుపు దొరుకుతుందండి, పచ్చి పసుపు, అందుకే అదే వాడతాను ఆ టైంలో. జనరల్లీ అప్పుడు పసుపు కొట్టిన పొడి వాడను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు నేను సన్నగా తరుక్కోలేదండి, మీకు కావాలంటే బాగా సన్నగా తరుక్కునైనా చేసుకోవచ్చు. ఇవాళ నేను ఈ కూరని కొద్దిగా ఉల్లిపాయలు, టమాటాలు పెద్దగానే ఉంచి ముక్కలు చేసుకున్నామని అనిపించి ఇలా చేసుకున్నాను. మీకు కావాలంటే సన్నగా కూడా తరుక్కోవచ్చు. నేను ఈ ఉల్లిపాయల్ని 1 ఇంచ్ సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇవి నాకెందుకో ఇవాళ త్వరగా కుక్ అవ్వట్లేదు అనిపించింది, అందుకని నేను కాసేపు ఉంచి కుక్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కాస్త వేగి కలర్ చేంజ్ అవుతున్న టైంలో నేను టొమాటోస్ యాడ్ చేస్తానండి. అప్పుడు టొమాటోస్ వేయను, కాస్త ఉల్లిపాయలు అవి మగ్గాలి కదా. ఇప్పుడు నేను టొమాటోస్ యాడ్ చేసి ఇవన్నీ కలుపుకొని ఒకసారి ఆ పసుపు కలర్ అంతా వీటికి కూడా పట్టేలా కలుపుకున్న తర్వాత కాస్త ముక్కలు త్వరగా మగ్గటం కోసమని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుని మూత పెడుతున్నాను. నేను ఈ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెడుతున్నానండి. ముక్కలు మగ్గే వరకు అలాగే ఉంచాలి. నేను ఇందులో ఈ మధ్య నాన్ స్టిక్ వాడద్దు అని అందరూ అంటున్నారు కదా, అల్యూమినియం కూడా యూజ్ చేయడం తగ్గిపోయింది. సో స్టీల్ వాడటం స్టార్ట్ చేశాను. కొద్దిగా ఒక 4-5 years బ్యాక్ ఐరన్ ప్యాన్స్ వస్తున్నాయి, బాగుంటున్నాయని ట్రై చేద్దామని కొన్నానండి. సో ఇది నేను అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. ఇనీషియల్గా కొన్న కొత్తల్లో నాకు కొద్దిగా నలుపు రావడం, కూరలన్నీ నచ్చేది కాదు, యూజ్ చేయడం మానేశాను మధ్యలో. దాని తర్వాత అందరూ బాగుంటున్నాయి, మంచిది అంటున్నారు కదా అని ట్రై చేద్దామని అలాగే యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. కొద్దిగా ఇనిషియల్గా నల్లగా వచ్చిన టేస్ట్లో డిఫరెన్స్ ఉన్నా ఇప్పుడు వాడగా కూరలన్నీ కరెక్ట్గా వాటి కలర్ వాటికి రిటైన్ అవుతానండి. ఆ నలుపు తిరగటం అవి లేకుండా బాగానే వస్తున్నాయి. అప్పటికి కొన్నిసార్లు అనిపించినా మనం బాగా వాష్ చేసుకుని ఆయిల్ రాసి సీజన్ చేసి పెట్టేసుకుంటే ఈ ప్రాబ్లం రాదండి. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్, టొమాటోస్ మగ్గిపోయాయండి. నేను వేయించి పొడి కొట్టుకున్న ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేశాను. తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నాను. ఈ కూరలో నేను వేసిన పచ్చిమిరపకాయలు కొద్దిగా కారంగా ఉన్నాయి, దాన్ని బట్టి నేను పచ్చికారం కూడా చూసుకుని యాడ్ చేసుకున్నాను. మీరు కాస్త స్పైసీగా తింటామేమో అనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. ఇవి మగ్గిపోయి కారం అన్నీ కలుపుకున్న తర్వాత పొటాటోస్ యాడ్ చేస్తున్నాను. పొటాటోస్ నేను ఆల్రెడీ ప్రెషర్ కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నేను అవి ప్రెషర్ కుక్కర్లో వేసేటప్పుడే కాస్త పసుపు, కొంచెం సాల్ట్ పొటాటోస్కి కాస్త తినేటప్పుడు ఉప్పుదనం తగలడం కోసం అన్నట్టుగా, లేకపోతే ముందు సాల్ట్ వేయకపోతే మనం ఇక్కడ వేసినప్పుడు చివరిలో ఆ ఉప్పు పైనే ఉంటుందండి, ముక్క లోపల దాకా ఉప్పు దిగదు, అందుకే నేను ఇలా చేస్తున్నాను. ఇవన్నీ కలుపుకుని బాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ మనం వేసిన ధనియాల పొడి, జీలకర్ర పొడి ఫ్లేవరు, కాస్త పోపులోంచి వచ్చే ఘాటు అవన్నీ కూరకి పట్టడం కోసం ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని నేను ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కూర రెడీ అయిపోయిందండి, ఆలు టొమాటో కర్రీ.
ఇది మీరు అన్ని చపాతీలు, పూరీలు తినలోకి యూజ్ చేసుకోవచ్చు. దోసల్లో కూడా నంచుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వేడి అన్నంలో నెయ్యి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ ఐరన్ ప్యాన్స్లో వండేటప్పుడు ఖచ్చితంగా వెంటనే తీసేసి సర్వింగ్ బౌల్లోకి మార్చేయండి. లేకపోతే కూర రంగు మారిపోతుంది, రుచి కూడా మీకు ఐరన్ వాసన తెలుస్తుంది. సో అదండి, ఆలూ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది. మీకు నా రెసిపీ నచ్చి అన్ని రెసిపీస్ బాగుంటున్నాయి అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్త ఆవకాయ. See you again with a new video, Andy. Bye.